అందరికీ నమస్కారం అండి. నా పేరు దివ్య. నేను గత ఏడాది నుంచి ప్రసూనంలో చెప్తున్నాను. మేము మాకనిచోర అనే నాటకం చేస్తున్నాము. అనగనగా ఒక కంసుడు మహారాజు ఉండేవాడు. తనకి దేవకి అని ఒక చెల్లి ఉండేది. ఆమె వసుదేవుని పెళ్లి చేసుకుంది. ఒకరోజు ఒక ఆకాశవాణి వచ్చి చెప్పింది, తన మరణానికి కారణం తన చెల్లిని ప్రియునే అని. ఆ రోజు నుంచి కంసుడు వసుదేవుని అను దేవకిని జైల్లో వేస్తాడు. శ్రీకృష్ణుడు మధురలో కారాగారంలో పుట్టాడు. ఆ రాత్రి రక్షించడానికి గోకులానికి తీసుకెళ్లారు. నేను యశోద. ఈమె వాళ్ళు నా పిల్లలు కృష్ణ ఇంకా బలరామ. కృష్ణ, ఆ ఇంట్లో చాలా వెన్న ఉంది. ఆ ఇంటికి వెళ్ళి వెన్న తిందామా? వెన్న చాలా బాగుంటుంది. పడండి, వెంటనే వెళ్దాం. త్వరగా కృష్ణ, ఎవరోనా వస్తారు, నాకు కొంచెం భయం వేస్తుంది. కృష్ణ, ఆ వెన్న చాలా ఎత్తు మీద ఉంది. మనం మనం దాని దగ్గరికి ఎట్లా వెళ్తాము? అయితే మనందరం ఎక్కడం. పడండి, ఆలస్యం చేయకండి. కృష్ణ, ఇది వాడు. అయ్యో, జాగ్రత్తగా ఎక్కండి. కృష్ణ, జారి పడిపోవద్దు. ఈ కృష్ణుడే మన చిన్న కృష్ణుడు. ఎన్నో శిల్పి పనులు చేసేవాడు. తన స్నేహితులతో కలిసి గోపికల ఇంట్లో వెన్న దొంగిలించేవాడు. అబ్బా, ఎంత రుచి వెన్న అండి. ఇంత మంచి వెన్న ఎప్పుడు తినలేదు. మన కృష్ణుడు ఎంతో గొప్పవాడు. అతనితో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. గోపికలు అందరూ యశోదమ్మ దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వస్తారు. ఓ యశోదమ్మ, బయటికి రా. మీ కొడుకు మళ్ళీ మా ఇంట్లో నుంచి వెన్న దొంగలిచ్చాడు. మేము ఎంతో ఎత్తుగా దాచిన అలాగా వెన్న దొంగలించి తింటారు. మన గుండెలు కూడా పగిలెత్తారు. మేమెంతో కష్టపడి చేసే వెన్న కూడా తిన్నారు. కృష్ణుడు ఒక్కడే కాదు, అందరు పిల్లలతో కలిసి తింటున్నారు. అంత గందరగోళ చేస్తారు. శుభ్రం చేయడానికి చాలా సేపు పడుతుంది. నువ్వు కృష్ణుడికి చెప్పాలి, లేకపోతే అతను అల్లరి ఇంకా ఎక్కువ అవుతుంది. మేము కృష్ణుడిని చాలా కోపడని అనుకుంటాం, కానీ కృష్ణుడిని చూడగానే మేము అన్నీ మర్చిపోతాం. కృష్ణ, నువ్వు నిజంగా వెన్న దొంగలించినవా? మన ఇంట్లో వెన్న ఉంది కదా, వేరే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినావు? అమ్మా, నేనేం చేయలేను. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. మరి ఆ వెన్న నీ ముఖం మీద ఏమిటి? అది నా మొహం మీద పెట్టారు. యశోదమ్మ, మీరే మాకు న్యాయం మీరే కృష్ణుడికి ఇలా చేయొద్దని చెప్పాలి. కృష్ణుడు ఎందుకు వెన్న దొంగిలించేవాడు? దానికి ఒక అందమైన అర్థం ఉంది. వెన్న ఎంతో స్వచ్ఛమైనది మరియు మృదువైనది. మన హృదయం కూడా అలాంటిదే కావాలి. మన హృదయ వెన్నలాగా స్వచ్ఛంగా ఉండాలి. కృష్ణుడు వెన్న కాదు, మన ప్రేమ దొంగిలిస్తాడు. అందుకే ఆయన మన హృదయ చోరుడు. మీ హృదయం పవిత్రంగా ఉంటే నేను మీ దగ్గరే ఉంటాను. మీ ప్రేమ నాకు ఎంతో ఇష్టము. మక్కన చోరా నంద కిశోర, మక్కన చోరా నంద కిశోర, యశోద బాల గో
దేవకి నందన గోపాల నందలాల హే నందలాల నందలాల హే గోపాల నందలాల హే నందలాల నందలాల హే గోపాల. మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. చప్పట్లతో ఆశీర్వదించండి.